మధుని కొట్టబోయిన లోహితాను ఆపి ఊహించని షాక్ ఇచ్చిన మ్యాడీ. ఆనందంలో ప్రమీల. ఇక వరుణ్ అయితే లోహిని చూసి, నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా విచిత్రంగా ఉంది, నువ్వు ఇంటికి రావడం ఏంటని అంటూ ఉంటాడు. ఇంతలో ఇక మ్యాడీ అయితే తన బొమ్మను చూసుకుని ఎంతో మురిసిపోతూ ఉంటాడు. ఏంటి మ్యాడీ, బొమ్మను చూసి మురిసిపోతున్నావు? అది పెళ్లి కూతురు బొమ్మను చూసి. చిన్ని గుర్తుకు వచ్చిందా? చిన్ని జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయా అంటూ అడుగుతూ ఉండంగా అప్పుడే చాలా సంతోషంగా చిన్నప్పుడు జరిగినవి చిన్ని గురించి అన్నీ చెప్తూ ఉంటాడు. అది విన్న మధు అయితే తనలో తానే సంతోషపడుతూ ఉంటుంది. నేను ఎంతో సంతోషంగా ఆడుకునేవాణ్ణి అంటూ మ్యాడీ చెప్తూ ఉండంగా ఇంతలో మధు అయితే ఇంటూ ఒక్కసారిగా కాలు జారి పడబోతుంది. ఇక మ్యాడీ అయితే పట్టుకుంటాడు. ఆ విధంగా ఇద్దరూ కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరైతే చూసుకుంటూ ఎంతో ప్రేమగా కళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తున్న లోహిత అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇది అనుకున్నది అనుకున్నట్టు సాధించేలా ఉంది, మ్యాడీని తన సొంతం చేసుకునేలా ఉంది. అలా జరగడానికి వీల్లేదు, ఖచ్చితంగా వీళ్ళిద్దరిని విడదీయవలసిందే అంటూ అనుకుంటూ ఉంటుంది లోహిత. ఇంతలో వరుణ్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఏంటి వరుణ్, నీ పాటికి నువ్వు ఇలా ఉంటావు, అక్కడ వాళ్ళు చూడు ఎంత సంతోషంగా ఉన్నారో, మా నిద్రం కూడా ఇంకా ఎడమొహం పెడమొహం అన్నట్టు దూరంగానే ఉన్నాము. నేను ఇలా సహించలేకపోతున్నాను, మనిద్దరం జీవితాన్ని ఎప్పుడు మొదలు పెట్టాలి అంటూ అడుగుతూ ఉంటుంది లోహిత. మరొక వైపు ఎంతో సంతోషంగా రూప అయితే, ఇప్పుడు నువ్వు ఇంటి అల్లుడువు కాబట్టి మా బాధ్యతలు ఇంకా ఎక్కువ పెరిగాయి, కాబట్టి మేము నీకు అతిథి మర్యాదలు చెయ్యాలి, అల్లుడికి ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత మా మీద ఉంటుంది అంటూ చెప్తూ ఉండంగా ఇంతలో వరుణ్ అయితే వాళ్ళ మాటలకి సంతోషపడుతూ ఉంటాడు. ఇక రూప అయితే, నేను చెప్పింది మీకు అర్థమైనట్టుంది, మీ ఇద్దరూ సంతోషంగా ఇలా కలిసి ఉండాలి, సంవత్సరం తిరిగేసరికల్లా పాపను బాబును మా చేతుల్లో పెడితే మేము సంతోషపడతాము అని చెప్తూ ఉండంగా ఇంతలో ఇక లోహి అయితే, పెడతారు, నేను విషయం బయట పెట్టేంతవరకే అని అనుకుంటూ ఉండంగానే, ఏంటి లోహి, ఏదో బాగా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు అని మధు అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో ప్రమీలాని చూసి, వదిన గారు, మీరు మా ఇంటి వియ్యపురాలు, మీకు కూడా సకల మర్యాదలు చేయడం మా ఆచారం, మీకు కూడా ఏ లోటు రాకుండా మాకున్న దాంట్లో తృప్తిగా సంతృప్తిగా చూసుకుంటాము, మీకు ఏదైనా లోటుపాట్లు జరిగితే మాత్రం మమ్మల్ని క్షమించండి అంటూ రూప సుబ్బు అయితే చెప్తూ ఉంటారు. ఇంతలో మధు అయితే దేవుడి మందిరంలో పూజ అయితే పూర్తి చేస్తుంది. ఇక ప్రమీలైతే హారతి తీసుకుంటుంది. నిన్ను చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుందమ్మా, మా పార్వతి కూడా ఇలాగే చేస్తూ ఉండేది, ఎంతో చక్కగా పూజలు చేసేది. కొంతమంది ఉంటారే, నిద్ర మంచం మించి లేవడమే చాలా కష్టంగా లెగుస్తారు, ఎవరేం చేస్తున్నారు, ఎవరి బెడ్రూమ్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ చూడడమే వాళ్ళ పని తప్ప ఉదయాన్నే నిద్ర లేగడం, దేవుడికి దండం పెట్టుకోవడం, ఇంట్లో వాళ్ళందరినీ చూసుకోవడం, ఈ పనులు ఏవి చేతకావు కొంతమందికి అంటూ ప్రమీల అయితే చెప్తూ ఉంటుంది. మరొక వైపిక రూప అయితే, అల్లుడు గారు, ఈరోజు భోగి పండగ, మీకు తలంటు స్నానం చేయించాలి అంటూ అనంగానే, అమ్మో అప్పుడులాగా నా వల్ల అవ్వదు అంటూ మ్యాడీ అయితే చెప్తూ ఉంటాడు. అయ్యో మ్యాడీ బాబు, నువ్వు ఇప్పుడు ఇంటికి కొత్త అల్లుడివి కదా, మేము అలా చేయించాలి బాబు అంటూ అనంగానే మ్యాడీ అయితే ఒప్పుకోడు. ఇంతలో మరొక వైపు దేవ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి నాగవల్లి ఇదంతా, వాడు ముందు వెళ్ళనని చెప్పాడు, కానీ నేను రాను అని చెప్పిన వాడి చేతే మళ్ళీ వస్తానని చెప్పించి దగ్గరుండి మరీ తీసుకువెళ్ళింది. అమ్మాయి ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు నచ్చడం లేదు, నువ్వు కూడా ఎందుకు ఇలా వదిలేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు,
ఒకవైపు చిన్ని ఎక్కడుందో తెలియక నేను సతమతమవుతూ ఉంటే మరొక వైపు ఈ మధు అసలు ఇదంతా చూస్తూ ఉంటే నాకే నా ఇంట్లోనే ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అంటూ చెప్తూ ఉంటాడు. దేవా అయితే నువ్వేమీ కంగారు పడకు బావా, తొందరలోనే నీకు అన్ని విషయాలు అర్థమవుతాయి, నేను చూసుకుంటాను కదా, నువ్వెందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది. నాగవల్లి అయితే సర్లే ఏం చూసుకోవడం ఏంటో, తొందరలోనే ఈ మధు పీడ విరగడ చేసుకోవాలి అంటూ చెప్తూ ఉంటాడు. దేవా అదంతా నాకు వదిలే బావా, నువ్వు ఏవి పట్టించుకోవద్దు అంటూ నాగవల్లి అయితే చెప్తుంది. ఇంతలో లోహి అయితే మధు దగ్గరికి వస్తుంది. ఏంటి మ్యాడీ నీ సొంతమైపోతాడని చూస్తున్నావా? అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. ఎందుకంటే నువ్వే చిన్నీవని మ్యాడీకి తెలిసిన మరుక్షణమే నిన్ను ఖచ్చితంగా వదిలేసి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇప్పటి వరకు నువ్వు మధు అని చూస్తున్నాడు, నువ్వు చిన్ని అని బయటపడిందో ఇక నీ జీవితం అంతే అంటూ మధు అనంగానే, చూడు నా జీవితం ఏంటో నాకు తెలుసు, నీ జీవితం ముందు బయటపడకుండా చూసుకో. అసలు ఏ ఆస్తులు లేకుండా పుట్టింటి వాళ్ళు గొప్పవాళ్ళు కాకపోయినా నా పుట్టింటి వాళ్ళు కోటీశ్వర్లు, అలా ఇలా ఎన్నో అబద్ధాలు చెప్పావు. అలాంటి నువ్వు కూడా ఈరోజు నా దగ్గరికి వచ్చి నీతులు చెప్తున్నావా అంటూ అడుగుతూ ఉండగా అప్పుడే కోపంగా మధు మీదకి చెయ్యెత్తుతుంది లోహిత అయితే. అప్పుడే ఇక లోహి చెయ్యి పట్టుకొని, ఏంటి నా భార్య మీదే చెయ్యెత్తుతున్నావు? నా భార్యని కొట్టే హక్కు నీకెక్కడుంది? అయినా మధు అడిగిన దాంట్లో తప్పేముంది? నిజమే కదా, నువ్వు నిజంగానే అబద్ధం చెప్పావు. కాలేజీలో చందు సార్ మీ అన్నయ్య అంట కదా, మీ కుటుంబం లేని కుటుంబం అని, మీ పుట్టింటి వాళ్ళు పేదింటి వాళ్ళని అంతా నిజ నిజాలన్నీ తెలుసుకున్నాను. కానీ నువ్వు మాత్రం ఇంత మోసం చేస్తూ పైపెచ్చి మధునే కొట్టాలని చూస్తున్నావు. ఎలా క్షమిస్తాననుకున్నావు అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే ఆ మాటలకి లోహి అయితే షాకే చూస్తూ ఉంటుంది. ఇదంతా నీకెలా తెలుసు అంటూ అడుగుతూ ఉండగా, నాకెలా తెలుసా, నేను అన్నీ తెలుసుకున్నాను. మధుకి నీకు సాపత్యం ఎక్కడా? మధు మీద చేయి చేసుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. తను నా భార్య, ఈ మ్యాడీ భార్య అంటూ ఇక మ్యాడీ అనేసరికి ఆ మాటకి ఇక మధు అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఈ మాటలన్నీ విన్నా ప్రమీల అయితే ఎంతగానో ఆనందపడుతూ, మ్యాడీ అనుకున్నాను ఈ లోహిత మొన్న మీ అమ్మ బంగారపు నగలు ఇచ్చినప్పుడే కక్కుర్తిగా వాటి మీద పడినప్పుడే తను పేదింటమ్మాయని అబద్ధాలాడిందని అర్థమైంది. ఎంత మోసం చేశావు, ఈ విషయం చిన్నమ్మాయికి తెలిస్తే అప్పుడుంటుంది నీ సంగతి అంటూ ప్రమీల కూడా షాక్ ఇస్తుంది లోహితాకి. ఇక ఇదంతా బయట పడిపోవడంతో ఏం చెయ్యాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో పడిపోతుంది లోహిత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.